ఇంకెన్ని రోజులు ఇరుగు పొరుగు దేశాలపై ఆధారపడడం? మనము స్వావలంబన సాధించాలి. అన్ని దేశాలతో పోటీ పడే రేస్లో ముందుండాలి. రక్షణ రంగ విషయంలో భారత ప్రభుత్వం ఆలోచన ఇలాగే ఉంది. అందుకే దేశ భద్రతకు అత్యంత కీలకమైన రక్షణ రంగంలో ఏమాత్రం రాజీ పట్టం లేదు. ఆత్మనిర్భరత సాధించే దిశగా కేటాయింపులు చేస్తోంది. పెద్ద ఎత్తున దేశీయ పరిశ్రమలను ప్రోత్సహిస్తోంది. పరిశోధన అభివృద్ధికి పదును పెడుతూ సాధ్యం కాదేమో అనుకున్న పనులు కూడా సాధించేలా చేస్తోంది. సాలిడ్ ఫ్యూయల్ డక్టెడ్ ర్యామ్ టెక్నాలజీ అభివృద్ధే ఇందుకు ఉదాహరణ. డిఆర్డీఓ అభివృద్ధి చేసిన ఈ సాంకేతికతను విజయవంతంగా పరీక్షించి అగ్రదేశాల వరుసలో నిలబడింది. మేమేం తక్కువ కాదు అని బలమైన సంకేతాన్ని అందించింది. దేశ రక్షణ అంటే సరిహద్దుల్లో తుపాకులు పట్టుకుని పహారా కాయడం మాత్రమే కాదు, ఎప్పటికప్పుడు ఆయుధాలు కొత్తవి సమకూర్చుకోవాలి. శత్రు దేశాలను ఓ కంట కనిపెడుతూ ఉండాలి. ఎవరికి ఎప్పుడు ఎలా సమాధానం చెప్పాలో అలాగే చెప్పాలి. ఇరుగు పొరుగు దేశాల్లో రక్షణ రంగంలో ఎలాంటి సాంకేతికత వాడుతున్నారో తెలుసుకోవాలి. అందుకు అనుగుణంగా సంస్కరణలు చేపట్టాలి. ఎన్నో ఏళ్లుగా ఇదే పనిలో నిమగ్నమై ఉంది మన రక్షణ శాఖ. యుద్ధ రీతులు మారుతున్న క్రమంలో సంప్రదాయ పద్ధతులకే పరిమితం కాకుండా అత్యాధునిక విధానాలను అందిపుచ్చుకుంటోంది. అందులో భాగంగానే ఇప్పుడు సరికొత్త మిజైల్ టెక్నాలజీని పరీక్షించింది. అందులో విజయం సాధించింది కూడా. ఆ సాంకేతికత పేరే SFDR. వివరంగా చెప్పాలంటే సాలిడ్ ఫ్యూయల్ డక్టెడ్ రామ్జెట్. ఒడిశాలోని చాందీపూర్లో ఇంటిగ్రేటెడ్ టెస్ట్ రేంజ్ వేదికగా విజయవంతమైంది ఈ పరీక్ష. గగనతలం నుంచి గగనతలంలోని లక్ష్యాలు ఛేదించే అత్యాధునిక దీర్ఘశ్రేణి క్షిపణులను తయారు చేసేందుకు ఈ సాంకేతికత ఉపయోగపడుతుంది. డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ DRDO ఈ టెక్నాలజీని డెవలప్ చేయడంలో సహకారం అందించింది. ఇప్పటివరకు ప్రపంచవ్యాప్తంగా అతి తక్కువ దేశాల వద్దే ఈ టెక్నాలజీ ఉంది. అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం రష్యా, చైనా, అమెరికా వద్ద ప్రస్తుతం ఈ సాంకేతికత ఉంది. ఇప్పుడు ఎలైట్ గ్రూపులోకి భారత్ కూడా వచ్చి చేరింది. ఈ రామ్జెట్ టెక్నాలజీతో తయారు చేసిన మిసైల్స్ అత్యంత వేగంగా దూసుకుపోతాయి. సంప్రదాయ రాకెట్ మోటార్స్ కంటే ఎక్కువ కాలం పాటు మన్నికగా ఉంటాయి. ఇక ఈ టెక్నాలజీని పరీక్షించినప్పుడు ఇందులోని నాజల్లెస్ బూస్టర్, SFDR మోటార్, ఫ్యూయల్ ఫ్లో కంట్రోలర్ లాంటి సబ్ సిస్టమ్స్ అన్నీ సరైన విధంగా పనిచేసినట్టు వెల్లడించింది రక్షణ శాఖ. ఇంతకీ రామ్జెట్ టెక్నాలజీ అంటే ఏంటి? అసలు ఈ సాంకేతికతను ఎందుకు డెవలప్ చేయాల్సొచ్చింది అనే వివరాలు పరిశీలిద్దాం. SFDR అనేది నెక్స్ట్ జెన్ ప్రొపల్షన్ సిస్టమ్. విజువల్ రేంజ్ దాటి మరీ గగనతలంలోకి దూసుకుపోయి లక్ష్యాలను ఛేదించేందుకు ఇది ఎంతో ఉపకరిస్తుంది. సాధారణంగా సంప్రదాయ జెట్ ఇంజన్స్లో రొటేటింగ్ కంప్రెషర్స్ ఉంటాయి. వీటి ఆధారంగానే అవి పనిచేస్తాయి. అదే SFDR సాంకేతికతతో తయారు చేసిన మిజైల్స్లో సాలిడ్ ఫ్యూయల్తో పాటు అట్మాస్ఫియరిక్ ఆక్సిజన్ ఉంటుంది. ఈ రెండింటి కారణంగానే ఈ మిజైల్స్ ఎక్కువ సమయం పాటు సూపర్ సోనిక్ స్పీడ్లో దూసుకుపోతాయి. సాధారణ జెట్ ఇంజన్స్లో గాలిని కంప్రెస్ చేయడానికి కంప్రెసర్లు ఉంటాయి. అదే రామ్జెట్లో మిసైల్స్ సూపర్ సోనిక్ వేగంతో దూసుకుపోతున్నప్పుడు ఎదురుగా వచ్చే గాలిని కంప్రెస్ చేస్తుంది. మరో రకంగా చెప్పుకోవాలంటే రామ్జెట్ అనేది ఎయిర్ బ్రీతింగ్ జెట్ ఇంజిన్. మిజైల్ ముందుకు దూసుకుపోతున్నప్పుడు ఎదురుగా వచ్చే గాలిని లోపలికి పీల్చుకుని కంప్రెస్ చేసేస్తుంది. తద్వారా వేగానికి ఎలాంటి ఇబ్బంది ఉండదు. ఇంకాస్త సింపుల్గా ఓ ఉదాహరణతో ఈ టెక్నాలజీ గురించి వివరించుకోవచ్చు. ఓ స్ట్రా ఉందని అనుకుందాం. దాన్ని మీరు మామూలుగా ఊదినప్పుడు ఇటువైపు నుంచి అటువైపునకు గాలి ప్రసరిస్తుంది. అదే స్ట్రాని అత్యధిక వేగంతో చాలా గట్టిగా ఊదినప్పుడు మాత్రం గాలి మరింత వేగంగా దూసుకుపోయి స్ట్రా వేడెక్కడంతో పాటు కుచించుకుపోతుంది. ఈ వేడెక్కడాన్ని రాకెట్లో ఇంధనం మండడంగా భావించుకోవచ్చు. SFDR టెక్నాలజీలో రాకెట్ తన వేగాన్ని తానే ఉపయోగించుకుని గాలిని పీల్చుకుని కంప్రెస్ చేసి ఇంధనాన్ని మండిస్తుంది. సాధారణంగా రాకెట్ ఇంజన్స్లో ఫ్యూయల్ మండించడం ద్వారా హై ప్రెషర్ గ్యాస్ విడుదలవుతుంది. ఈ ప్రెషర్ నాజిల్కు చేరుకుంటుంది. ఇదే సూపర్ సోనిక్ స్పీడ్తో దూసుకుపోయేందుకు వీలు కల్పిస్తుంది. థ్రస్ట్ విడుదల చేయడం వల్ల ఇలా జరుగుతుంది. ఇక్కడ థ్రస్ట్ అంటే శక్తి అనుకోవచ్చు.
సంప్రదాయ సాలిడ్ ఫ్యూయల్ రాకెట్లలో చాలా వేగంగా ఇంధనం మండుతుంది. అయితే రామ్జెట్ టెక్నాలజీలో ఈ సాలిడ్ ఫ్యూయల్ చాలా స్థిరంగా మండుతూ ఉంటుంది. ఎక్కువ సమయం పాటు ఇలా మండడం వల్ల అధిక సమయం పాటు మిజైల్ సూపర్సోనిక్ స్పీడ్తో వెళ్లేందుకు ఉపకరిస్తుంది. ఇక్కడ మరో కీలకమైన విషయం ఏంటంటే లక్ష్యానికి చేరువయ్యే చివరి దశలోనూ ఇవి అంతే వేగంతో దూసుకెళ్లి ఛేదించగలవు. ఇందులో టర్బైన్స్, ఫ్యాన్స్ ఉండవు. అందుకే బరువు కాస్త తక్కువగా ఉంటుంది. సంప్రదాయ రాకెట్లు ఇంధనంతో పాటు ఇంధనాన్ని మండించేందుకు అవసరమయ్యే ఆక్సిజన్ కూడా తీసుకెళ్తాయి. అదే ఈ ఎస్ఎఫ్డిఆర్ టెక్నాలజీతో తయారు చేసిన క్షిపణులు మాత్రం ఎదురుగా వచ్చే గాలి నుంచే ఆక్సిజన్ను తీసుకుంటాయి. దీని ద్వారానే ఇంధనాన్ని మండించి ముందుకు దూసుకెళ్తాయి. ఈ మిజైల్ ముందుగా నాజల్లెస్ బూస్టర్తో వేగం పుంజుకుంటుంది. తర్వాత క్రమంగా సూపర్సోనిక్ స్పీడ్లోకి వెళుతుంది. ఇదంతా సెకన్లలోనే జరుగుతుంది. ఆ విధంగా ఈ వ్యవస్థను డిజైన్ చేశారు. గగనతల ఆపరేషన్స్ సమయంలో ఇవి చాలా సమర్థంగా పనిచేస్తాయని గట్టిగా చెబుతున్నారు నిపుణులు. 50 కిలోమీటర్ల నుంచి 340 కిలోమీటర్ల రేంజ్లో ఉన్న లక్ష్యాలను ఛేదించడంలో ఇవి ఎంతో ఉపయోగపడతాయి. వేగం విషయానికి వస్తే మ్యాక్ 2 నుంచి మ్యాక్ 3.8 వరకు ఉంటుంది. ఇక్కడ మ్యాక్ అంటే రాకెట్ ధ్వని వేగాల నిష్పత్తి. ఉదాహరణకు ఓ రాకెట్ మ్యాక్ 2 వేగంతో వెళుతోంది అంటే ధ్వని వేగానికి రెట్టింపు వేగంతో దూసుకెళుతోందని అర్థం. ఇక సముద్ర మట్టానికి 20 కిలోమీటర్ల ఎత్తు వరకు వీటిని ఆపరేట్ చేసుకోవచ్చు. ఈ స్థాయిలో వేగం, ఎక్కువ దూరం పాటు దూసుకుపోయే సామర్థ్యం ఉండడం వల్లే శత్రు లక్ష్యాలను చాలా ఖచ్చితంగా, వేగంగా ఛేదించగలవు. అందుకే గగనతల యుద్ధంలో ఇవి కీలక పాత్ర పోషిస్తాయన్న చర్చ జరుగుతోంది. ఎలక్ట్రానిక్ వార్ఫేర్ లో అంటే టిపికల్ గా మనకు రెడార్ సిస్టమ్స్ అవన్నీ ఉంటాయి కదా, దాంట్లో నుంచి కూడా ఛేదించి టార్గెట్ ని రీచ్ అయ్యే ఎబిలిటీ, దాని టార్గెట్ ని అవసరాన్ని బట్టి డైరెక్షన్ చేంజ్ చేసే ఎబిలిటీ కూడా ఈ ఎస్డిఎఫ్ఆర్ మిసైల్ సిస్టమ్ కి అవైలబిలిటీ ఉంటుంది. కాబట్టి ఇది ఒక మైల్ రాయి అని చెప్పుకోవాలి భారత వైమానిక దళానికి కానివ్వండి, ఫోర్సెస్ కి. మన టెక్నాలజీ, మన మ్యాన్ పవర్, మన ఫోర్సెస్ కోసం మన శత్రువులు ఏవైతే మిసైల్స్ ఉంటాయో వీటిని ఛేదించి స్పీడ్ తోటి, అక్యురసీ తోటి, ప్రెసిషన్ తోటి ఛేదించగలుగుతుంది, టార్గెట్ రీచ్ అవ్వగలుగుతుంది. అండ్ దీంతో మన సామర్థ్యం తప్పకుండా పెరుగుతుంది. వీటికి బీవీఆర్ అనే మరో ఫీచర్ ఉంది. అంటే బియాండ్ విజువల్ రేంజ్ అని అర్థం. కంటితో చూడలేని ప్రాంతాల్లోకి వెళ్లి కూడా ఇవి లక్ష్యాలను ఛేదించగలవు. ఇక ఈ టెక్నాలజీని తయారు చేసుకోవడం ద్వారా వ్యూహాత్మకంగా భారత్కు ఎన్నో ప్రయోజనాలుంటాయి. లక్ష్యం చేరుకునే చివరి దశలో ఈ సాంకేతికత మరింత సమర్థంగా పనిచేస్తుంది. పైగా దూరం నుంచే టార్గెట్ను గుర్తించి ఎలాంటి దాడికి గురికాకుండా సురక్షిత దూరం నుంచే పని పూర్తి చేస్తుంది. నిజానికి ఈ తరహా సాంకేతికత అభివృద్ధి చాలా సంక్లిష్టం. స్థిరంగా ఇంధనాన్ని మండించడంతో పాటు సూపర్ సోనిక్ వేగాన్ని ఎక్కువ సమయం పాటు కొనసాగించడం అనేది సవాలు. అందుకే కొన్ని దేశాల వద్ద మాత్రమే ఈ సాంకేతికత అందుబాటులో ఉంది. ఇప్పుడు డిఆర్డీఓ ఈ సవాలును అధిగమించడం వల్ల భారత్ కూడా ఈ టెక్నాలజీని సంపాదించుకోగలిగింది. రక్షణ రంగంలో ఆత్మనిర్భరతను సాధించుకోవడానికి ఇది మరో మెట్టు. ఇప్పటికే దేశీయ రక్షణ రంగ సామర్థ్యాన్ని పెంచుకుంటున్నామనడానికి ఓ ఉదాహరణ కూడా. నిజానికి రక్షణ రంగంలో భారత్ ఇతర దేశాలపై ఆధారపడ్డం తగ్గుతోంది. సొంతంగా క్షిపణులు తయారు చేసుకుంటోంది. ఇప్పుడు ఎస్ఎఫ్డిఆర్ తరహా సంక్లిష్టమైన సాంకేతికతలను అభివృద్ధి చేసుకోగలుగుతోంది. భవిష్యత్ మిసైల్స్ కార్యక్రమాల్లో అత్యాధునిక సాంకేతికత కీలక పాత్ర పోషించనుంది. అందుకు అనుగుణంగానే భారత్ సన్నద్ధమవుతోంది. వైమానిక దళం బలాన్ని పెంచుతూ పోతోంది. ఈ ఏడాది బడ్జెట్లో కేంద్రం రక్షణ రంగానికి ఏకంగా 7,85,000 కోట్ల నిధులు కేటాయించింది. అంతకుముందు ఏడాదితో పోల్చి చూస్తే ఇది 15% ఎక్కువ. భారత పరిశ్రమల ద్వారానే సమకూర్చుకున్న ఆయుధ సంపద 1,39,000 కోట్లకు చేరుకుంది. పైగా పద్దులో దాదాపు 75% మేర నిధులు దేశీయ సంస్థలకే కేటాయిస్తున్నారు. దేశీయంగా తయారు చేయడమే కాదు, ఎగుమతుల్లోనూ రాణిస్తోంది భారత్. ఈ ఆర్థిక సంవత్సరంలో 2.5 లక్షల కోట్ల మేర విలువైన ఎగుమతులు జరుగుతాయని అంచనా వేస్తున్నారు. 2029 నాటికి ఇది 3 లక్షల కోట్లకు చేరుకుంటుందని మరో అంచనా. డిఆర్డీఓ కోసం ఏకంగా 29,000 కోట్ల రూపాయల నిధులు కేటాయిస్తోంది భారత ప్రభుత్వం. ఇందులో 25% మేర
ప్రైవేటు కంపెనీలు, స్టార్టప్లకు అందిస్తోంది. ఎల్సీఏ తేజస్, ఎల్సీహెచ్ ప్రచండ్, ధ్రువ్ లాంటి ఫైటర్ జెట్స్, ఫైటర్ హెలికాప్టర్లను దేశీయంగా తయారు చేసుకోగలిగింది భారత్. అంతేకాదు బ్రహ్మోస్ లాంటి సూపర్ సోనిక్ మిసైల్స్, ఆకాశ్, అగ్ని సిరీస్, రుద్ర M2 లాంటి క్షిపణులను అభివృద్ధి చేసింది. ఇలాంటి ఆపరేషన్ సింధూర్లో బ్రహ్మోస్, రుద్ర మిసైల్స్ను వినియోగించి భారత్ సత్తా ఏంటో నిరూపించింది. ఇప్పుడు అత్యంత సంక్లిష్టమైన SFDR టెక్నాలజీని కూడా తయారు చేసుకుని రేసులో బలంగా నిలబడింది.